ఈ భూత పురాణం ఏ కోర్సు తీసుకోవాలి, ఈ భూత పురాణం నేర్చుకోవాలంటే ఏ కోర్సు తీసుకోవాలి, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, మేము ఎక్కడ నేర్చుకోవాలి? భూత పురాణం నేర్చుకోవాలంటే ఏ కోర్స్ తీసుకో అవసరం లేదు. జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగిలితే ఆటోమేటిక్ అయ్యి వచ్చేస్తాయి. ఓకే, అంటే ఎలాంటి దెబ్బలు తగిలినాయి మీకు? లైఫ్ మీద తగలచ్చు, లేకపోతే పైసలు తీసుకొని ఎగ్గొట్టచ్చు, లేకపోతే లవ్ మీద తగలచ్చు. ఎట్లా తగిలినా కూడా సక్సెస్ రాకపోవడము, ఏది జరిగినా కూడా భూత పురాణం అనేది కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది, ఎవరికైనా వచ్చేస్తుంది. ఇప్పుడు లైఫ్ మీద చాలా సార్లు కొన్ని ట్రై చేస్తాం మనం, అది సక్సెస్ అవ్వదు. అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, ఇరెక్ట్ అవుతుంది కదా. ఇరెక్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఏమో వదిలేస్తారు, లేకపోతే కొంతమంది ఏమో సూసైడ్ చేసుకుంటారు. కానీ నేను అట్లా కాదు, బూతులు నేర్చుకొని బూతుల్లో PhD చేసి మాట్లాడిన అంతే. సో నీకు ఎప్పుడన్నా అనిపిస్తా నీ వల్ల సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందని? ఎవడి వల్ల ఎవడికి ఉపయోగం లేదు, నా వల్ల ఉంటదంటే నేను అసలు నమ్మను. ఇప్పుడున్న వాళ్ళల్లో కొంచెం ఎవరన్నా మార్చేటోళ్ళు, కొద్దిగా ఎవరన్నా జనాలకి ఏదైనా చేసేటోళ్ళు ఉన్నారు అని అంటే అది రేణుగోనే. గర్వంగానే చెప్పుకుంటా. అంటే ఏం చేసే ఇప్పటి వరకు నేను బెట్టింగ్ ప్రమోషన్ తీసుకోలే, అది చాలు ఒకటి. ఎంతో మంది బెట్టింగ్ ప్రమోషన్లు తీసుకొని పైసలు కమాయించుకొని కార్లు కొనుక్కొని మస్తు తిరిగిరు జనాల సొమ్ముతోటి. కానీ మరి నేను అది చేయలేదు కదా. నాకు వచ్చినాయి, నాకున్న ప్రొఫైల్ కి నాకు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటది ప్యాకేజ్, 10 లక్షలు కూడా ఉంటది ప్యాకేజ్. మరి నేను తీసుకోలేదు కదా. దాంతో పోల్చుకుంటే నేను బెటరే కదా అందరితో పోల్చుకుంటే. గేమ్ ఆడేటోళ్ళు ఎవరు ఉంటారు పోనీ, అది చెప్పు, నువ్వు చెప్పు. చిన్న చిన్న పిల్లలు ఆడతారు, వాళ్ళు ఖరాబ్ అయిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి వాళ్ళని పెంచుతారు. ఇక అందరు పట్టణంలోనే ఉంటారు, ఇవాళ రేపు రూమ్ రెంటలు కట్టుకోవాలి, పైసా పోగు చేసుకోవాలి, పిల్లల్ని మంచిగా చదివియాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటారు కదా. ఆ పిల్లలకి ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరు ఫోన్లు వాడుతురు. ఫోన్లు వాడినప్పుడు పిల్లలకి ఫోన్లు ఇస్తారు కదా, అట్లనే గేమ్లు ఆడుతురు. చిన్న చిన్న పిల్లలు పాడైతురు. అందులో ఒకటి బతకడానికి వచ్చిన వాళ్ళ పిల్లలే పాడైపోతారు. నాకు అర్థమైంది కాబట్టి నేను తీసుకోలే బెట్టింగ్ ప్రమోషన్స్. సో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లో ఇంచుమించు 1,56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానిలో అవునని కాదన్నా 18 కింద వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో వాళ్ళని వీడియో చూసినప్పుడు కొద్దిగా చెడిపోతారన్న ఫీలింగ్ నీకు అనిపిస్తుంది ఒకసారి? అంటే ముసుకేసుకునే సమాజంలో ముసుగు లేకుండా రేణుగోన ఉందని అనుకుంటారు అంతే. ముసుకేసుకొని నటిస్తారు అందరూ, మనం నటించట్లేదు అంతే. రేణుగోన మేడం, మీరు నిజంగా మీరు అవునని కాదన్నా మీకు పెళ్లి కాలేదు. సో ఇట్లాంటి వీడియోస్ పెట్టడం వల్ల మీకు సంబంధాలు వస్తాయని మీకు ఆలోచన ఉందా? మిమ్మల్ని పెళ్లి చేసుకుని వాడు మేము పెళ్లి చేసుకుని అనుకుంటున్నాం. అసలు పెళ్లికి దీనికి సంబంధం ఉండదు. ఎందుకంటే నేను ఫస్టే చెప్పినా నీకు, లైఫ్ మీద నాకు ఇరెక్ట్ వచ్చిన తర్వాత నేను ఈ కంటెంట్ కి వచ్చిన. అంతకు ముందు 5 ఏళ్ళు నేను మస్తు వీడియోలు చేసిన, బగ్గా వీడియోలు చేసిన, ఎవడు ఏం బీకలేదు, ఫాలో చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. అది ఎవరి తప్పు? అది సొసైటీ తప్పు, అది నా తప్పు కాదు. ఆ తర్వాత నేను బూతులు మాట్లాడిన తర్వాత మీమ్స్ చేసిరు, ట్రోల్ చేసిరు, వైరల్ చేసిరు. అది ఎప్పుడు పబ్లిక్ తప్ప నా తప్ప? అంటే పబ్లిక్ ఆ రకంగా చేశారు కాబట్టి అదే రకంగా వెళ్తా ఉంటావు అంతే. మరి ప్రజలు గుడ్డలు అయితే నువ్వు కూడా గుడ్డదాని అవుతావా? అవును, మరి ప్రజలు గుడ్డోళ్ళు అయితే అంటే ప్రజలందరూ గుడ్డోళ్ళు అయినప్పుడు నేను ఒక్కదాన్నే కళ్ళున్నట్టు చేసింది అనుకో, నీకు పిచ్చా అని అడుగుతారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కళ్ళున్నట్టు ఎందుకు నటిస్తున్నావు అని, కళ్ళు వదిలేస్తాయి, ప్రజలకే కళ్ళు లేవని నువ్వే అంటున్నావు. మరి ప్రజల్లో ఉన్న నాకెందుకు ఉండాలి కళ్ళు? వాళ్ళు ఎట్లా బ్లైండ్ గా బిహేవియర్ చేస్తారో నాది కూడా అట్లానే ఉంటది. వాళ్ళు చెప్పుతా కొడితే నేను చెప్పుతా కొడతా, వాళ్ళు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. నువ్వు నాకు దండం పెడితే నేను తిరిగి నీకు దండం పెడతా. కాదు కొడదంటే లాగి పెట్టి కొడితే నేను 2 దింగుతా నిన్ను. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.